నమస్తే, వెల్కమ్ టు నందిగం న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమల లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బరంపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జంతువుల కొవ్వు కలిసింది అని సంవత్సరం పాటు అబద్దపు ఆరోపణలు చేశారు. ఇకనైనా ఈ ప్రచారాన్ని మానుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. దేవుళ్ళకే దేవుడు, దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైన లడ్డూ మీద నిందలు వేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి తెప్పించేలాగా ఆ దేవుడే సిబిఐ రూపంలో ఈరోజు ఈ తీర్పుని వెలువడించే కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉండి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఈ లడ్డూలో జంతు ఆయిల్ని, యానిమల్ ఫ్యాట్ని, ఫిష్ ఆయిల్ని కలిపారని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కూడా నింద వేశారు. ఆ భగవంతుడి మీద నింద వేసినట్టే ఈరోజు ఆ భగవంతుడే దీన్ని శుద్ధి చేసి ఈరోజు అయ్యా దీనిలో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కలపలేదు, ఇది కేవలం మీరు అనుకున్నట్లు భావిస్తున్నట్లు అలాంటిది ఏమీ జరగలేదని చెప్పి భగవంతుడే ఆయన నిరూపించుకున్న రోజు. ఈ రోజున మేమందరం కూడా కలిసి ఈ లీలా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సంప్రోక్షణ చేసి ఈ దేవాలయం మెట్లు, గుడిని శుభ్రం చేసి ఈ యొక్క దేవుడికి పూజలు చేసి ఆయన మహిమని మరొకసారి తెలుసుకోవాలి. ఈ తెలుగుదేశం నాయకులకి బుద్ధి రావాలి, వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలి, ఇప్పటికైనా వాళ్ళ మనసులు మారాలి అని చెప్పి ఆ భగవంతుడిని సందర్భంగా ప్రార్థించుకున్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతస్థుడైనా ఆయనకి భగవంతుడంటే చాలా ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. ఆయన ఇవాళ ఎటువంటి ముప్పు కూడా తలపెట్టలేదనేది వాస్తవం ప్రజల్లోకి వెళుతుంది. ఈ ప్రజల్లోకి వెళుతున్న వార్తని ఎలా దాన్ని దుష్ప్రచారం చేయాలో అని ఒక ఆలోచనతో ఈరోజు కూటమి పెద్దలు ఈ విధంగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి తెరదింపే కార్యక్రమం కూడా మీరు చేయాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. అట్లానే ఏదైతే ఇప్పటిదాకా భగవంతుడు లడ్డు తింటూ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారో యానిమల్ ఫ్యాట్ అని, దాన్ని పూర్తిగా తొలగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఒకటే చెప్తాను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ముగ్గురు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి భగవంతుడి సాక్షిగా క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండోది, వీళ్ళందరూ కూడా ఏదైతే ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి, మెట్ల మార్గాన గుడికి వెళ్ళి అక్కడ తప్పైపోయిందని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసి భగవంతుడిని మరొకసారి కోరుకొని తప్పైపోయిందని